పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఈ పూట ఈ గ్రామములో కుటుంబ ప్రార్థన కూడికగా దేవుని వాక్యాన్ని మనం చదవబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. యూదావారు యెహోవాని సహాయమునకు వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములోను జనులు వచ్చేరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజం కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలువబడి. ఇదే అధ్యాయం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం వాక్య భాగం కొరకై. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ఈ పేరూరు ప్రాంతములో నా తండ్రి, నీ వాక్యమును అనేక సందర్భాలు వెత్తబడి ఉన్నది. పంట కోయడానికి మీ కృప కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చేరవచ్చినటువంటి పెద్దల ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా ఈ రాత్రి వేళ దేవుని వాక్యమును ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఒక్కొక్కరితో మీరు పలకరించి ఈ కుటుంబానికి, చేరవచ్చిన వారికి, గ్రామానికి మీరు ఏమందించబోతున్నారో సహాయము చేయమని ప్రతి హృదయాలతో ప్రభువా మీరు పరిశోధించి బలపరిచి వారి అంతరంగాలకు ఆదరణ, ఆశీర్వాదము, ఆరోగ్యమును, ఆయుష్కరణ పొడిగించి సహాయం చేయమని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున వాక్య భాగం కొరకు మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము విందాం. మానవ జీవితంలో సుఖమే అనుభవించడం కాదు, అప్పుడప్పుడు శ్రమల గుండా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఎలాగుంటుందంటే ఈ జీవితం పగలు రాత్రి లాంటిది. ఎందుకంటే మనం చదువుకున్న వాక్యం రాజులే రాళ్లపాలయ్యారని లోకం యొక్క సామెత మనం ఎరుగుదాం. రాజులే ఏమయ్యారు? రాళ్లపాలయ్యారన్నారు. కొందరు నమ్మి మోసపోయారు, కొందరు జీవితాలు ఆధారపడి మోసపోయారు. ఏదేమైనప్పుడు కూడా నమ్మకం కొన్నిసార్లు వారి జీవితాలకి ఒమ్ము కలిగించిన జీవితాలు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం చూడగా యూదా రాజును గురించిన విషయాన్ని చూస్తున్నాం. యెహోషాపాతు మీదకి మరి కొంతమంది దండెత్తారు. అంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు. ఆ రాజ్యం మీదకి మరికొందరు ఏర్పరచబడి ఒక కూటమిగా ఏర్పడి, ఇప్పుడు పెట్టాం కూటమిగా ఏర్పడి ఆ రాజుగారి మీదకి, వారి ప్రజల మీదకి యుద్ధానికి రావడం జరిగింది. ఆ రోజుల్లో వారితో పోట్లాడి వారితో జయిస్తే ఆ ఊరు మొత్తానంతగా దోచుకొని అక్కడ ఉన్న సామాగ్రిని కూడా, వస్తువులు కానీ, సంపదలు కానీ, బంగారము కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, అలాగే వారి యొక్క ఆయుధ సామాగ్రి కావచ్చు, పంటలు కావచ్చు, ఏదైనా కూడా వారు తీసుకెళ్ళిపోయేవారు. అనుకోకుండా యూదా ప్రజల మీదకి యెహోషాపాతు పరిపాలిస్తున్న ఆ దినాలలో శత్రు సైన్యము వారి మీదకి దండెత్తడం జరిగింది. ఒకానొక సందర్భంలో కూడా ఇదే ప్రాంతంలో 27 ఏళ్ళ ముందు తర్వాత కూడా ఇక్కడ కూడా భయం కలిగిన పరిస్థితులు గుండా విన్నాం. మరణమృదంగం ఒకటి తర్వాత ఒక చావు, ఒక తర్వాత మరొక చావు ఇక్కడ జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే. ఈ ఊరంతా ఒకప్పుడు భయపడిన జీవితాలతో ఉన్నారు. ఈ ఊర్లో మేము బ్రతకగలమా, మా ప్రాణం మా మీదకి మేము బ్రతకగలిగిన ఆ ధైర్యం, ఆ దమ్ము మాకుందా? చాలామంది భయపడ్డారు, కొందరు ధైర్యంగా ఉన్నారు. ఏదైనా దేవుడు పెట్టినట్టు అవుతుందని అనుకున్న దినాలు ఆ దినాలు. అయితే ఆ రోజుల్లో ఈ కూడికలకు, ఇక్కడ ఈ ప్రాంతానికి పరిచయం చేయడానికి వచ్చినప్పుడు మేమందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గ్రామస్తులు కూడా మమ్మల్ని ఆహ్వానించి అంగీకరించారు. ఏమని? అయ్యా, మీరు కూడా ప్రార్థన చేయండి, ఏమవుతుంది? దేవుడు రక్షిస్తాడు. ఆనాడు యోనాతో మాట్లాడినట్లుగా అన్య జనాంగం నువ్వు నిద్రపోతున్నావు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది,
నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, ఒకవేళ మనల్ని తప్పిస్తాడేమో అని బహువచనంగా వాడారడ యోనా గ్రంథం 1వ అధ్యాయంలో. మనం తప్పించబోతాము అనే ఒక భావన ఏర్పడింది. అంటే అనుకోని ప్రమాదాలు కొన్ని సందర్భాలు మన మీదకి వస్తున్నాయి. కరోనా వస్తుందని ఎవరు ఊహించండి? ఒక 2-3 ఏళ్ళకి ముందు మనం ఏమైనా ఊహించామా? మనకే వస్తుంది అనుకున్నారా? ప్రపంచానికి వచ్చింది. ఏ రోజు ఎవరిని ఎలా వరిస్తుందో మనం ఎరగం, మనకు తెలీదు. మనం తెలిస్తే మనమే జ్యోతిష్యులం, అంతే కథ. వాళ్ళ కాళ బ్రహ్మ వాళ్ళు రాసేదానికి వాళ్ళ చేతిలో లేదు. చాలామంది అంటున్నారు మన చేతిలో మనం ఇస్తే జరుగుతుంది అనుకుంటున్నారు, అది భ్రమ. మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? నేను విమర్శించి మాట్లాడడం లేదు, ఆలోచించండి. కొంత జ్ఞానం ఆలోచించండి. నడి రోడ్లో తన జీవితాన్ని 10 మందికి చెబుతున్నాడు. ఎండ, గాలి, వానకి, దుమ్ముకి, మంచుకి ఏమవుతాడా 10 మందికి చెప్తున్నాడు. నేను అనుకున్నాను ఈయన జీవితం చెప్పుకొని బాగుపడి ఉండొచ్చు కదా అనుకున్నాను. అంతెందుకు, మన మధ్యలో అన్నున్నాడు, దామన్నున్నాడు. ఆదివారం రోజు రెడీ మందిరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అనుకోకుండా ఒక మంత్రగాడు వచ్చాడు. మీకు మామూలు బుడబుడకలో వచ్చినా కానీ మనం ఏం చేస్తాం, అంత తలుపులన్నా గబగబాని సులభలకు వెళ్ళిపోతాం. ఆ రోజు అనుకోకుండా అన్నోళ్ళ ఇంటికి వచ్చాడు. నిలబడ్డాను. తను అడిగాను, అయ్యా నువ్వు చేస్తున్న వృత్తికి న్యాయంగా, యథార్థంగా, ధర్మంగా నువ్వు చెప్తావా అన్నాను. చెప్పండి అన్నాడు. తను చెప్తాడు, నేను ఈ విద్య కూటి కొరకు చేస్తున్నాడు. దేని కొరకు చేస్తానని చెప్పాడు? కోటి విద్యలు కూటి కొరకే, పొట్ట కొరకై, జానడ పొట్ట కొరకై నేను ఇలాంటి జీవితాన్ని ఎంచుకున్నాను. ఇదొక కోర్స్, ఇదొక చదువు, ఇదొక కనికట్టు, ఇదొక విద్య, ఇదొక మాయ అని చెప్పాడు. మంత్రగాళ్ళు చెప్పారండి. ఎందుకంటే అప్పుడప్పుడు మంత్రగాళ్ళతో ఉన్నాను కాబట్టి. ఏదైనా చూస్తేనే కానీ, ఏదైనా వింటేనే కానీ కాదు, అనుభవిస్తేనే చెప్పగలం. ఈ లోకం మనం అనుకుంటున్నాము, మనం ఏదైనా చేసుకోగలనుకుంటున్నాము, అది మన వల్ల కాదు. వింటున్నారు జాగ్రత్తగానండి. నా బలమో, నా జ్ఞానమో, నా శక్తో అని మనం అనుకుంటే అది మన భ్రమ. ఆరోగ్యం మనం తెచ్చుకోగలమా? ఐశ్వర్యం తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం లేకుండా ఐశ్వర్యం ఎట్టొస్తుంది? ఏమండి, రాత్రి బాగున్నాడు, తెల్లారి కొందికి జ్వరము. నిన్న బాగున్నావు కదా రాత్రి అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి? రాత్రి బాగున్నా తెల్లారి కొందికి బాగలేదంటే ఆలోచించేద్దాం. రాజుగారికే సమస్య వస్తే, దేశానికే సమస్య వస్తే, అక్కడున్న ప్రజలకే సమస్య వస్తే నీకు నాకు రాదంటావా? ఎంత భక్తులమైనా, ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత గుళ్ళకి వెళ్ళినా, ఎంత గోపురాలకు వెళ్ళినా సమస్యలు వస్తాయి. కానీ పరిష్కార అన్వేషణ చేయాలి. మనం దానికి సొల్యూషన్ వెతకాలి, దానికి మార్గం. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ దుఃఖములో మనం ఎలా తప్పించబడాలి, ఎలాగూ విడిపించబడాలి, ఎలాగూ బాగుపడాలి, ఎలా బలపరచబడాలి, ఎలాగూ సంరక్షించబడాలి, ఎలాగూ మన జీవితానికి ఈ పరిస్థితిని తప్పించబడాలి. పాము మన మీదకి వస్తూ ఉంటే ఆ పాము అని మనం ఎదురు చూస్తామా? ఏం చేస్తుంది? దాని మీద నుంచి ఒకరోజు నేను పోతాను, ఎదురుగా నాకు పాము వచ్చింది. ఇప్పుడు పాము రా నేను పిలుస్తానా? నేను బరికెత్తుంటే నా వెనకాల అది బరికెత్తా ఉన్నది. మొత్తం మీద గోడ ఎగిరి దూకాల్సి వచ్చింది ఆ రోజు. ఏమండి, పాము ఎత్తుకొని మరి పడగెత్తుకొని వస్తుంది. అట్టనే పాము వస్తుందని నీ వల్ల ఏం చేసుకొని దాంతో నిలబడడానికి అవుతుందా? ఒకటి సంపగల ధైర్యం ఉండాలి, 2 సరిపోయే ధైర్యం నీకు ఉండాలి. అంతే. ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో సమస్యలు వస్తున్నాయి. రాజుగారికే సమస్య వచ్చింది, కానీ రాజుగారు ఒక సొల్యూషన్ వెతికాడు. ఈ రాత్రి ఆ విషయం చెప్పాలి మీకు వస్తున్నా నేను. దేవుని ఎదుట ప్రభువా ఈ రాత్రి కుటుంబానికి ఏం చెప్పాలన్నప్పుడు నేను సిద్ధపడిన ప్రసంగాలు 2-3 ధ్యానం చేస్తే పాట పాడుతున్నప్పుడు ఈ వాక్యం దేవుడు నాకు చూపించాడు. అందుకే వాక్యాన్ని బోధిస్తున్నాను నేను. ఏదైతే సమస్యల గుండా వచ్చినప్పుడు రాజుగారికి ఏముండాలంటే పరిష్కారం ఉండాలి. ఈ సమస్యకు మార్గం ఏది? ఈ సమస్యకి విడుగుడేమి? పిడుగుపడుతుందనుకో, బిడ్డ భయపడుతున్నప్పుడు తల్లి ఏం కాదు నేను ఉన్నాను కానీ నన్ను పట్టుకో అంటుంది. అంత తల్లి ఏమి బుద్ధి లేదు నీక, ఏమో అట్ట భయపడుతున్నామే అని తల్లి అంటుందా? ఆదరిస్తుందా? ఏం బాబు, అది దేవుడు దగ్గర నీకు ఆదరణ ఉన్నది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాజుగారు తన సైన్యానికి కానీ, తన బలానికి కానీ, తన ఆస్తుపాస్తులు కానీ, తనకున్నటువంటి యుద్ధ వీరులు కానీ
తను నమ్మలేదు. ఎందుకంటే ఆ బలం అక్కడ వారికి సరిపోదు. అందుకే తన గురించి రాయబడుతున్న ఈ మాటలు మనం చూస్తే, నీవే మా దిక్కయ్యా, మాకు శక్తి చాలదు, మాకు శక్తి లేదు. తింటున్నాము కానీ ఏమీ లేదు మనకు, శక్తిహీనుడు. ఏమంటే రోజుకి ఇంత పెద్ద ముద్ద తిని ఎంత దూరం పని చేస్తారో, ఇప్పుడు అంత ముద్ద తిని అంత దూరం కూడా పరిగెత్తలేకపోతున్నాం. తిండి కల్తీ, లాస్ట్కి ఒళ్ళు కూడా ఏమైంది, కల్తీ లోకంలో మనం కూడా ఏమవుతున్నాం, కల్తీగా జీవిస్తున్నాం. అయితే ఈ రాజుగారు ఆలోచన చేసి అందరికీ చెప్పాడు, మనకు పరిష్కారం ఎక్కడో తెలుసా, దేవుని సన్నిధిని గుర్తించాడు. ఎంతమంది ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏ స్థాయి ఉన్నా, ఏ స్థితి ఉన్నా, ప్రమాదం పొంచి ఉందని రాజుకి అర్థమైంది. ప్రమాదం పొంచి ఉందని ఎవరికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ప్రమాదం పొంచి ఉందని అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. అదే సమయంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా, ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వాని గురించి ఒక మాట చూద్దాం రండి. ఇక్కడే 20వ అధ్యాయం 15వ వచనం చదువు నాయన. యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, అది జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించింది. చూస్తున్నారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఏం చేయొద్దు, భయపడద్దండి. మీకు భయపడవలసిన పరిస్థితి లేదు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగో ప్రకటించాను. దేవుని ఆత్మ అతని మీదకి రాగా అసలు మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు బిడ్డలు పరీక్షలు రాశారు, వాళ్ళకి ఎట్టుంటుంది పరీక్షలు అంటే, ఆనందంగా ఉంటుందా? ఏమంటే పాప 2 రోజులకి ఎగ్జామ్ రాస్తుంది భవాని, ఎట్టుంటుంది? రాసిన ఆ రిజల్ట్ వచ్చేదాకా హృదయాంతరంగా ఏముంటుందా, కొంత భయం, కొంత బాధ. అయ్యో ఇంత కష్టపడి రాస్తున్నామే, ఇంత దూరం వచ్చామే దేవుడా. అయినప్పటికీ కూడా భయపడితే మనము సాధించలేము. గుండె ధైర్యం కావాలంటారు చూడండి, మనోధైర్యం అది ఎంతో బలాన్ని ఇస్తుంది. దైవ బలం మరికొంత బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, వారు భయములో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఏం కావాల్సి తెలిసిన, ఇప్పుడు సహాయం కావాల్సి వచ్చింది. 4వ వచనం చదువుకుంది అక్కడే, 20వ అధ్యాయం 4వ వచనం. యోధావారు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, అది ఎందుకు సహాయం కావాలంటే అంతరంగంలో వాళ్ళకి ఏముంది, భయం ఉంది. భయం ఉంది కాబట్టి, బాధ ఉంది కాబట్టి, కష్టం ఉంది కాబట్టి, కన్నీళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడు సహాయం కావాలి. ఆదరించే వాళ్ళకి కావాలి, ఆ ప్రమాదం తప్పించే వాళ్ళకి కావాలి, ఆ పరిస్థితుల్లో విడిపించేవారు కావాలి. ఆ పరిస్థితుల్లో తన రాజ్యం కానీ, తన కుటుంబస్తులు కానీ, తన జీవితం కానీ చనిపోకూడదు, బ్రతకాలి, తన రాజ్యం బాగుండాలి అని ఎవరికుందో తెలుసా, రాజుకుంది. రాజు ప్రజలకు చెప్తున్నాడు, మనమందరము కలిసి ఒక నిర్ణయంలోనికి రావాలి అన్నాడు. ఒక నిర్ణయంలోనికి రావాలి. ఇప్పుడు మనము ఈ పరిస్థితుల నుంచి విడిపించబడాలంటే, ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలంటే మనకు సహాయం చేసే ఆయన కావాలి. ఆల్రెడీగా సైన్యము వారి మీదకి వస్తుంది. ఎవరెవరు వస్తున్నారు? మొదటి వచనం, మోయాబీలు వస్తున్నారు, ఆ తర్వాత అమ్మోనీయులు వస్తున్నారు, మొయీనీయులు వస్తున్నారు. 3 రాజ్యాల వారు ఒక రాజ్యం మీద పడితే ఎట్టుంటుందండి? వీడి మీద, తేజగాడి మీద 3 వచ్చి పడిపోతే ఎట్టుంటుంది వాడికి? ఒరే పడలేదులే, నువ్వు పడిపోయింది నేను అనుకో, చూస్తాను వెనకాట. పడితే అంటున్నా నేను, వాడి మీద పడితే ఎట్ట అనిపిస్తుంది? వాడు భయపడిపోయి గడగడగడ వణకుతాడు. వాడు ఒకడు మరొకడు కొట్టడం ఈజీ, కానీ ఒకడు 3 కొట్టడం చాలా కష్టం. అందుకే అట్టి పరిస్థితుల్లో వారు ఎంచుకున్న ఒక మార్గం, వారు ఎంచుకున్న సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధి తప్ప మరొకటి కాదు. ఇందులో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది అంటే, మన జీవితాల్లో కూడా వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు మనకు కూడా వస్తాయి. అది ఏ రూపంలో వస్తాయి? ఆర్థికంలో వస్తాయో, బాధలో వస్తాయో, కన్నీళ్ళ మధ్యలో వస్తాయో, ఏమండి ప్రమాదాల మధ్యలో వస్తాయో మనకు తెలీదు. పోతా ఉన్నాం, దబ్బక్కన పడిపోయినావు, ఏమైనా మనం పడిపోతాం, మనకు తెలుసుంటే పడతామా? మనకు తెలీదు. మనము కొన్ని సందర్భాలలో పడిపోయిన పరిస్థితులు ఏమంటే తెలియదు. అయితే దేవుడు మళ్ళీ పడిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? ఆయన కాపాడాడు, ఆయన రక్షించేవాడు, ఆయన పోషించేవాడు. ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి రావాల్సిన
వాళ్ళ బలము లేదు. అయ్యా వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ బాధ, ఈ కష్టం, ఈ వేదన, ఈ దుఃఖం ఆయనకి తప్ప ఇంకెవరు తీర్చలేని మొత్తం సైన్యమంతా, సమూహం అంతా, జనులంతా, రాజంతా అందరూ ఎక్కడికి వచ్చేస్తారు తెలిసిన? దేవుని మందిరానికి వచ్చారు. నీ పరిష్కార మార్గం ఎక్కడో తెలుసా? దేవుని మందిరం. నిజమండి, కర్మేలు మందిరానికి వచ్చినటువంటి ఏ రోగమైనా స్వస్థపరచబడి బయట వెళ్తా ఉన్నారు. 27 సంవత్సరాల కంటే అన్న చెప్పింది 20 పెడితే నా యొక్క అనుభవంలో ఏమండి, నేను ప్రభువు నమ్ముకొని 23 సంవత్సరాలుగా నేను ఆ మందిరం నుండి చూస్తున్న అద్భుతాలండి. ప్రార్థించబడిన ప్రతి పక్షాన దేవుడు కార్యాలు జరిగిస్తూనే వచ్చాడు. ఆపరేషన్ చేయాలంటే కూడా జరగలేదు ప్రార్థనలు చేస్తే. ఇక కష్టం చనిపోతారన్నారు. ఎవరా? ప్రత్యక్ష సాక్షిడే ఉన్నారు. చనిపోతామన్నా కూడా దేవుడు బ్రతికించాడంటే దానికి మరొక కారణం ఉందని మనం ఆలోచన చేయాలి. దేవా, నన్ను ఎందుకు బ్రతికించావు? చెప్పేవాడు నేను కూడా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్న నన్ను కూడా దేవుడు ఆపరేషన్ లేకుండా చేశాడు. అది దేవుని యొక్క మహాకృప. ఆయన కొరకై మనం రావాలంటే, ఆయన కొరకై మనం నిలబడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన మనందరూ ఏం చేస్తాడైనా? కాపాడే దేవుడు. ఏ విధంగా కాపాడుతుంటే, నిన్ను కాపాడువాడు కొనుక్కుడో నిద్రపోవడం మనం ఎరిగిన వారం. వాళ్ళ జీవితాలు ఇప్పుడు దేవుని సన్నిధి కాడికి వచ్చి యెహోవా మందిరం పర్ణశాల ఎదుట, యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడారు. అమ్మా, దేవుని దగ్గర తెలుసుకొని వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు. వాళ్ళు నీ పరిష్కార అన్వేషణలో ఎక్కడ పోవాలి? లోకం అంటే దిక్కు లేకపోతే అది నువ్వు దేవుని దగ్గరికి వెళితే ఆ పరిష్కారానికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికింది కాబట్టి మీకు చెప్తున్నాం. మేము దొరకకపోతే మేము చెప్పలేం కదా. దొరికింది కాబట్టే ఆ సమాధాన వార్తను మీకు చెప్తున్నాం. బాగుపడ్డాం కాబట్టే, బలపరచబడ్డాం కాబట్టే, సంరక్షించబడ్డాం కాబట్టే, పోషించబడుతున్నాం కాబట్టే, ఈ స్థితిగతులు అనుభవిస్తున్నాం కాబట్టే ఇట్టి ధన్యతను మీకు ప్రకటిస్తున్నాం. నీ జీవితంలో సంరక్షకుడుగా, నీ జీవితంలో పోషకుడుగా, ఆయన రక్షించేవాడుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూడగా యూదా వారందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా, రాజుందరూ కూడా వారు ఏమనంటారయ్యా, మాకు శక్తి చాలదయ్యా అంక అంటారు. వారి గురించి రాబడుతూ ఇక్కడ మరొక మాట చూద్దాం. 20వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, ఇప్పుడు ప్రశ్న, ఏమయ్యా వాళ్ళు మా మీదకి వస్తున్నారే, నువ్వేం వాళ్ళని ఏం పట్టించుకోవా? వాళ్ళు ఏమో అడగవా? వాళ్ళ మీద ఏం చేయ నువ్వు యొక్క నిర్ణయం ఏమి రాదా అని ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైనా అడగకుంటారండి? కడుపులో మంట ఉంటే ఏమంటామా? నా కడుపు మంట ఉంది కాబట్టి చెప్తున్నా అంటారుగా. బాధంతా కూడా వెళ్ళపుచ్చుకుంటున్నారు, బాధంతా కూడా చెప్పుకుంటున్నారు, తమ సమస్య అంతా కూడా వెళ్ళపుచ్చుకో. ఏమయ్యా వారు మా మీదకి వస్తూ ఉంటే ఇది ఎక్కడి న్యాయం? నువ్వు మాకు సహాయం చేయ ప్రభు. అయ్యా మాకు ఏ తోచలేదయ్యా, ఏమి చేయుటకు మాకు తోచదు. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఎటు పోవాలో తెల్లా, ఎటు చేయాలో తెల్లా, గందరగోళమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టి జీవితాల గుండా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండిన వారమే. కొన్ని సందర్భాల్లో కాలు చేతులు కూడా ఆడని దినాల్లో కూడా అనుభవించినటువంటి దినాలు కూడా మనకు ఉన్నాయి. అయితే వాడు పొందినటువంటి మేలు యొక్క అనుభవాన్ని రాత్రి వేళ మనము ఆలోచన చేస్తూ ఉండగా రాబడినటువంటి వాక్యములు ఇక్కడ చూస్తే మరలేం చెబుతుంది? నీవే మా దిక్కని వాళ్ళు ఏం చేశారంట? వారు ప్రార్థన చేశారు. ఎవరెవరు చూడండి, 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని ఇంట్లో ఉన్నారా? మందిరంలో ఉన్నారు వాళ్ళందరా? ఇంకా తప్ప శరణం ఇంకెక్కడే లేదు. ఆ శ్రమలలో నీకు ఆశ్రయ దుర్గమైన స్థలం ఏదో తెలుసా? దేవుని మందిరమే ఆశ్రయ కేంద్రం. అది ఏ శ్రమలకుండా నువ్వు వెళ్ళి ఆశ్రయం, నువ్వు దేవుని మందిరానికి రాగలిగితే నీ ప్రతి పరిస్థితులకు పరిష్కార మార్గం ఎక్కడో తెలుసా? అది దేవుని సన్నిధి.
దేవుని మందిరానికి వస్తే, నువ్వు మందిరంలో వచ్చి అడుగు పెడితే నీ ప్రతి వ్యాధి అయినా, ప్రతి బాధ అయినా, ప్రతి దుఃఖమైనా తొలగించబడుతుంది. సాయంత్రం వేళ వస్తున్నప్పుడు ఒక ఆమె సోదరి ఇలా అడుగుతుంది, అయ్యా డాక్టర్లు చూపించాం, డాక్టర్లు చూపించాం, కుదరడం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నొప్పితో భరించలేకపోతున్నా నేను, మా కొరకు మీరు ఏమైనా ప్రార్థన చేస్తారా, మా కొరకు మీరు ఏమైనా సహాయం చేస్తారని అడిగారు. చూడండి, అప్పుడు వారి పరిస్థితి వాళ్ళ భయంలో ఉన్నారు. చూద్దాం దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదావారులారా మీరు యుద్ధ పంక్తులను తీర్చి నిలబడండి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. అది దేవుడిచ్చే రక్షణ మీరు చూస్తారు. ఈ రాత్రికాలం మీ కుటుంబాలకు సంరక్షణ, ఈ రాత్రికాలంలో మీ కుటుంబాలకు భద్రత. ఆ విషయం చెప్పానమ్మా. దేవుని దగ్గరికి రండి, ఈ ఊర్లో ప్రార్థన జరుగుతుంది, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట, మందులు వాడారంట, ఇంజక్షన్ వేసుకున్నారంట, ఏం అవ్వాలా? స్వస్థత జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా ప్రార్థన చేయండి. ఈ లోకంలో కొన్ని స్థలాల్లో జరగనిది దేవుని సన్నిధిలో మాత్రమే జరుగుతుంది. ఒకవేళ నీకు ఆలస్యం అవ్వచ్చేమో, కొన్ని రోజులు పట్టొచ్చేమో, కానీ మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అంగలారుస్తామో, ఎప్పుడైతే దేవుని పాదాల చెంత, అయ్యా నీవే మా దిక్కయ్యా, మాకెవరున్నారు ప్రభువా, దిక్కు లేని మా జీవితాలకు నీవు దిక్కై ఉన్నావని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నోరు తెరచి దేవా నా ప్రతి కన్నీటి బాష్ప బిందువుకు నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు నన్ను పలకరిస్తూ ఉన్నావు, నన్ను పరామర్శిస్తున్నావు, నువ్వు తప్ప నాకెవరు? కొన్ని కుటుంబాల మధ్యలో వెళుతున్నప్పుడు వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ బాధ, వాళ్ళ అంగలార్పు, వాళ్ళ కన్నీటి బాధల్లో ఉంచి దేవుడు వారిని ఆదరించిన అనుభవాలు కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో చూడండి ఎంతగా అన్నప్పుడు దేవుడు వారి పక్షాన రక్షణ కార్యం మీరు చూస్తారు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి మీరు పోండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలాగన్నాడు. గొప్ప శబ్దముతో వారు ఏం చేశారు తెలుసా? ఆ విజయానికి కారణం, ఆ శ్రమల కొలిమిలో పుట్టవేయబడడానికి కారణం తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని స్తుతించారు. ఒకటి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు, రెండవది దేవునికి ప్రార్థన చేశారు, మూడవది దేవుని స్తుతించారు. అంటే మన భాషలో పూజ. దేవుని స్తోత్రగానాలు చేశారు, ప్రభువుని స్తుతించారు. అయ్యా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా, రక్షించే నాథుడు, విడిపించే నాథుడు, పోషించే నాథుడు, నడిపించే నాథుడు, కాపాడే నాథుడు, సంరక్షించే నాథుడు, నువ్వు తప్ప మాకెవరున్నారు? నిజమే, రాత్రి వేళ ఒట్టి మాటలు కావు, ఎన్నో మాటలు నువ్వు విన్నావేమో. ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. నీ మాటల్లో ఎందరో దగ్గర నువ్వు విని ఒకవేళ నీకు జరగలేదేమో, కానీ ఈ రాత్రి ఒక్కసారి మాట విను. నేస్తమంటే ఓ స్నేహితుడా, ఓ చెలికాడా, ఖచ్చితమైనటువంటి సహాయం ఆయన నీ పక్షాన చేస్తాడు. అందువలనే వారు దేవుని స్తుతించగలిగారు. ఆ తర్వాత వారిని గురించి రాబడిన మాట 20వ వచనం చూస్తే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకుడి, అప్పుడు మీరు స్థిరపరచరు. ఆయన ప్రవక్తలను చూస్తూ ఉన్నాం. మీరు నమ్ముకోండి. ఈ రాత్రి వేళ ఇంత సుదీర్ఘమైన అరుపు ఏదండి దేవునికో, మీరు కూడా నమ్మండి. వాళ్ళు నమ్మారో, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏదైతే అడిగారో, ఏదైతే కోరుకున్నారో, ఏ సమస్యతో రాకూడదు అనుకున్నారో, ఏ కన్నీళ్ళతో అనుభవించకూడదు అనుకున్నారో, ఏ కష్టాన్ని అయితే అనుభవించకూడదు అనుకున్నారో, అది వారికి తొలగిపోయింది. కారణం వాళ్ళు చేసింది ఎందుకు తెలుసా? వారు దేవుని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వారు ప్రభువుని స్తుతించారు, ప్రభుని ఆరాధన చేశారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. వారు పాడుచు ప్రభుని స్తుతిస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం వారు చేస్తే, వారు అసలు వారి గురించి రాబడిన మాటలు బట్టి మనం చూడగా దేవుడు గొప్ప కార్యం చేస్తారు.
వారందరిని మొత్తినందున అమ్మోనీయులను మోయాబీయులను శయీరుల మన్యులను బొత్తిగా చంపి నిర్మూలించేవారని పొంచున్న వారి మీద పడిరి. వారి శయీరు కాపురస్తులు కట్టడి ముట్టిన తర్వాత తమలో ఒక్కొక్కరిని చంపుటకు మొదలుపెట్టిరి. ఇలాగున శవం నేలన పడిను, ఒక్కడు తప్పించుకోలేకపోయిను. యెహోషాపాతునికి వారు అందరూ దోచుకున్నదంతా కూడా విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను వారికి కనబడను. వారు తమ కష్టమైనంతగా మట్టుకు మొత్తం వారు విస్తారముగా కూర్చుకున్నట్టుకు 3 దినాలు పట్టిందట. విచిత్రం ఏంటో తెలిసినా, ఇక్కడ వీళ్ళకేం పోలా, వీళ్ళకి ఇంకా దొరికింది. ఏం దొరికిందా? ధనము దొరికింది, బంగారం దొరికింది, వాళ్ళ సామాగ్రి అంతా దొరికింది. ఎంతమంది రాజులు ఇచ్చారు? 3 రాజులు ఇచ్చారు. మా యేసు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆయన ఇచ్చేవాడు. ఆయన దగ్గరకు వస్తే నీకు దొరికేది. ఆయన దగ్గరకు వస్తే నువ్వు కూర్చుకుంటావు. నిజమండి, ఈ మాటలు అబద్ధంగా కల్తీగా చెప్పలేదు, అనుభవించిన విషయాలు చెప్తున్నాం. యేసుక్రీస్తుకు దగ్గరికి వచ్చాము. ఈరోజు ప్రభువు దగ్గర అనేకుల్ని ఇలా కూర్చగలుగుతున్నాం. ఇటు మాటలు చెప్పగలుగుతున్నాం. బాగుపడే మాట, మేమే చెడిపోయే మాటలు చెప్పలేడా? నాశనమైపోయే మాటలు చెప్పలేదు. నీ జీవితానికి ఆదరణ, ఈ లోకమును విడిస్తే నువ్వు పరలోకం వెళ్ళాలి. పరలోకానికి నుంచి ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను తనతో కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక రాజు తన దేశం కొరకై ఎంతగా ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం అంతా కూడా క్షేమం కొరకై ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఓ సోదరుడుగా, ఓ సోదరిగా నీ బాధ్యత ఏంటో ఆలోచించాయి. దేవుని పాదాల దగ్గరకు వచ్చి, దేవా నా కుటుంబాన్ని రక్షించును ఆయనని నువ్వు అడుగుతావా? ఈ రాత్రి వేళ నీ కొరకు వచ్చి రక్తం కాచి కలువరిలో యేసు ప్రభువు నలుగుగొట్టబడ్డాడు. పాపమెరుగున ఆయన పాపిగా చేయబడ్డాడు. మన పాపాలన్నిటినీ ఆయన మోసాడు. మన పాపాలన్నిటినీ తన భుజస్కంధాల మీద మోసి పాపముగా చేయబడ్డాడు. ఆయన యేసు ప్రభువుని ఎంత కొట్టారండి, ఆయన ఎంతగా పొడిచారు, ఎంతగా గాయపరిచారు, ఎంతగా ఉమ్మివేశారు, ఎంతగా ఆయన తోలనాడారు, ఎంతగా ఆయన కొట్టారు. దేవుని దేహం చీలిపోయింది నీకోసం, నీకు మేలు జరిగించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోకంలో కూర్చడానికి తన జీవితం నీకు సమర్పించాడు. ఎవరిస్తారు ఈరోజు అండి? 1000 రూపాయలు ఇస్తేనే వడ్డీ ఎంత ఇస్తామని లోకం నీ కొరకు తన జీవితాన్నే త్యాగం చేశాడు. ఆహా, అట్టి దేవుడి రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని కాపాడాలని, నిన్ను సమక్షించాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నో నెలలు కాదు, సంవత్సరాలుగా ఈ ఊర్లో సువార్తను అందిస్తున్నావు. నేస్తమా, ఈ రాత్రి వేళ ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పడుకొని రాత్రి వేళ ఆలోచించి, నిజమే నా కన్నీళ్ళ మధ్యలో నన్ను ఎవరో ఆదరిస్తున్నారు, మనం ఏడుస్తుంటే నవ్వేవారు ఉన్నారు, మన కన్నీళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి జరగాలి అనేవారు ఉన్నారు. కానీ నువ్వు నమ్ముతున్న ఈ రాత్రి వేళ దేవుడు, అయ్యో నా కుమార్తె, నా కుమారుడా నువ్వు ఎందుకు బాధపడతావు? నేనున్నాను. దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి వైపు చూడక ఈ రాత్రి వేళ యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, దేవా నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నా బిడ్డను దీవించు నాయన, నా కుటుంబం అంతా కూడా నీకు సరెండర్, నీకు లోబడతావు, నిన్ను అంగీకరిస్తావు, నీ పాదాల దగ్గర బ్రతుకుతావు, సహాయం చేస్తావని హృదయపూర్వకంగా నువ్వు రాత్రి వేళ అడగడిగితే అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మనం చూడగలం. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క మహిమను పొందగలం. ఆయన ఉండే రాజ్యం నీకు దేవుడు నాకు ఇస్తాడు. ఈ లోకం విడబడితే పరలోకానికి వెళ్ళగలిగిన ఆ యొక్క ఆధిక్యత, అధికారం తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా ఈ కుడికిలో యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించాలని ఆశపడితే, ఆ రాజుగారు తన యొక్క దేశమంతటికి ఉచితంగా సంపాదించుకోగలిగాడు. బంగారు, నగలు, ఐశ్వర్యాన్ని సమకూర్చుకోగలిగాడు. ఎవరిని బట్టి తెలిసిన వారు దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ కుటుంబాలకు వింటున్న వారికి మీరు దేవుని దగ్గరికి రండి, మీరు అన్నీ కూర్చబడతాయి. దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. యెహోవా దగ్గరకు వచ్చిన వారికి, యెహోవాను ఆశ్రయించిన వారికి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? 37వ కీర్తనలో, ఏ మేలు వాళ్ళు కొదువు లేని, మొదట్లో కొదువు అనుకున్నారే కానీ ప్రభు పాదాల దగ్గరకు వస్తే వాళ్ళు కొదువు పోయి ఇంకా కూర్చుకోగలిగారు, సంపాదించుకోగలిగారు, వాళ్ళు ధనధాన్యాలు తెచ్చుకోగలిగారు, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు చనిపోయారు. దేవుడు ఆ కార్యం చేస్తాడు వారి జీవితాల్లో. అమ్మా, నీ జీవితంలో నీకెంత వ్యతిరేకత నీకు మీదకు వచ్చినా
ఉప్పెన లాంటి సమస్యల మీదకి వచ్చి